హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమ హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. నిన్న వీడియో అయితే పెట్టలేకపోయానండి. నిన్న కొంచెం పనుండి కావిల దాకా అయితే వెళ్ళానమాట. అందుకని వీడియో పోస్ట్ చేయలేకపోయాను. ఇంకా ముందు రోజు అయితే వెళ్ళాలి అని నాకు తెలీదు, లేకుంటే వీడియో అప్లోడ్ చేసి వెళ్ళేదాన్ని. ఇంకా సడన్గా వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళక తప్పలేదన్నమాట. ఇంకా అలాంటప్పుడు నేనేం చేయలేని పరిస్థితి. అందుకని నిన్న వీడియో అయితే పెట్టలేదండి. ఏదో ఎక్కువ వ్యూస్ వచ్చేస్తున్నాయి, నాకేదో మనీ వచ్చేస్తున్నాయి కాదు, కానీ అలవాటు అయిపోయింది కదా రోజు వీడియో పెట్టుకోవడం, వీడియోకి కామెంట్స్ చదువుకోవడం, అలా అలవాటు అయిపోయింది కదా. అదొక బాధ్యత అన్నమాట. దీంట్లో సక్సెస్ అయినంత వరకు నేను చేయాల్సిన కృషి అయితే నేను చేస్తూనే ఉంటాను. ఇంక ఇదైతే నిన్నటి వీడియో అండి. అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే తీసానమాట. ఇంకా ఈరోజు కూడా బ్యాంకుకి వెళ్ళాల్సిన పని ఉంది. ఇంకా అందుకని మార్నింగ్ ఇప్పుడే పిల్లల్ని స్కూల్కి అయితే 8:15కే వదిలిపెట్టి వచ్చేసానండి. ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వాలని చెప్పి. ఎందుకంటే పిల్లలుంటే వాయిస్ ఓవర్ ఇవ్వలేమండి, గోల గోల చేస్తూ ఉంటారు. మీకు వినడానికి డిస్టర్బెన్స్, నాకు చెప్పడానికి కూడా ప్రశాంతంగా ఉన్నానంటే వీడియో బాగా మాట్లాడతాను. లేదంటే ఏదో బట్టి చెప్పినట్లు అనిపిస్తుంది అనమాట నాకు. లేదు ఏమీ లేవు ప్రశాంతంగా ఉన్నా అంటే మాటలు అనేది బాగా వస్తాయి. మనం యూట్యూబ్లో బాగా రాణించాలి అంటే మన డైలీ వ్లాగ్స్ వాళ్ళు బాగా మాట్లాడాలండి. మనం కుక్కరీ షో ఏం కాదు కదా, అదంటే అక్కడ ఏం జరుగుతుంది దాన్ని బట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము. ఇది అలా కాదు, కెమెరా పెట్టేస్తాము. ఏదో ఇప్పుడు నేను ముగ్గేస్తూ ఉన్నాను, ఈ ముగ్గు అయినంత వరకు మీరు ఏం వినాలి, ముగ్గు చూస్తూ నా మాటలు వినాలి. అప్పుడే మీకు బోర్ కొట్టకుండా ఉంటుంది. అందుకని చెప్పి ఈరోజు కూడా మళ్ళీ వీడియో పెట్టకుండా ఎందుకులే, నేను ఫోన్ కూడా తీసుకెళ్ళనమాట. ఇంకా మా నాన్నకి బాగాలేదని చెప్పాను కదండి. మా నాన్న అయితే ఈరోజు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఇంకా బ్యాంక్కి అయితే మా అమ్మ మా స్వామి వెళ్తారు. ఇంకా మా అమ్మ హాస్పిటల్కి వెళ్ళాల్సింది. ఇంకా మా అమ్మనైతే బ్యాంక్కి పంపించి నేనైతే తీసుకెళ్తానమాట. ఇంక అందుకని వీడియో కూడా వాయిస్ ఓవర్ ఇచ్చేసి మార్నింగే పెట్టేసుకుంటే స్వామినైనా అప్లోడ్ చేయమని చెప్పొచ్చులే అని చెప్పేసి పిల్లల్ని స్కూల్కి పంపించేసిన వెంటనే ఇప్పుడైతే వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. వెంటనే అన్ని పనులు గ్యాప్ వస్తుందేమో, గ్యాప్ వస్తే మళ్ళీ ఛానల్ అనేది డౌన్ అయిపోద్ది అనమాట. సండే ఏమో స్వామి కొండకి పోవాలి, ఆ పనులు ఉన్నాయి. తర్వాత నేను మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట. ఇంక ఈ మధ్యలోనే ఈ బ్యాంక్ పనులు అనేది పడ్డాయి. ఇంకా చూస్తానండి, వీలైనంత వరకు ట్రై చేస్తూ ఉంటాను. మీరు కూడా నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పండగ నెల కదండి, మార్నింగ్ అయితే భలే మంచు కురుస్తుంది. 2 రోజుల నుంచి ఫుల్ మంచు అనమాట. మంచు అంటే చలి, వర్షం స్టార్ట్ అయింది అని చెప్పారు. మాకైతే వర్షం ఏం పడట్లేదు, కానీ ఈరోజు కొంచెం కొంచెం చినుకులు పడుతున్నాయి. నిన్న మొన్న అయితే అస్సలు భలే చలేసిందండి. అందులోనూ నాకు కన్ను వాసింది కదా, దాని దెబ్బో తెలియట్లేదు, బయట క్లైమేటో తెలియట్లేదు. అసలు ఎలా ఉందంటే దుప్పటి కప్పుకొని పడుకోవాలి అన్నట్టుగా అనిపిస్తుంది. కంట్లో అదే కొంచెం గుల్లలాగా వచ్చిందండి. అసలు ఒక చంపంతా భలే నొప్పేస్తుంది అనమాట. అసలు కన్ను తెరవనీయట్లేదు, కన్ను మొత్తం బూడుకోబోయినట్టు అనిపిస్తూ ఉంది. ఇక్కడ నేనైతే చిన్న ముగ్గు అయితే వేసేసానండి. సింపుల్గా చిన్న ముగ్గులే వేస్తూ ఉంటాను నేను. పెద్ద పెద్ద ముగ్గులు వేసి రంగులు వేయాలి అంటే ఇంకా పండగ దగ్గరకు వచ్చినప్పుడు ఆ 3 రోజులు అయితే వేస్తాను. కానీ ఇలా సింపుల్గా అయితే చిన్న చిన్న ముగ్గులు అయితే వేస్తూ ఉంటాను. మీతో కూడా నేను రోజు షేర్ చేసుకుంటూ ఉంటాను. చాలామందికి నా ముగ్గులు అంటే, మీ ముగ్గులు బాగున్నాయి నీలిమ గారు అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారనమాట. మనం చేసే పని ఎదుటి వాళ్ళు మెచ్చుకున్నారంటే దాని మీద ఇంకొంచెం మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా వెయ్యాలి అని చెప్పేసి. ఇక్కడ నుంచి వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుందండి, చూస్తూ ఉండండి. అడగడం మర్చిపోయాను, వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇంకా ముగ్గు వేసేసిన తర్వాత ఎందుకో ఈరోజు మొహమంతా గుల్లొచ్చేతలకి నాకు డల్గా అనిపించిందండి. ఇంక సరేలే అని చెప్పేసి ఇంకా పూజ అయితే స్వామి చేసేస్తారు కదా. ఇంకా నేనైతే సున్నిపిండి అయితే పూసుకున్నానమాట. పూసుకొని ఓ 10 నిమిషాలు బ్రష్ అవంతా చేసేలోపు ఆరిపోద్ది అని చెప్పేసి పూసుకున్నాను. తర్వాత ఇంక ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి ఇంక పిల్లలకి స్వాములకి అయితే ఈరోజు టిఫిన్లోకి రోజు ఏం దోశలు ఏం ఇడ్లీలు తింటాము
అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా పూరి చేద్దామంటే మార్నింగ్ అస్సలు కుదరదండి, హడావిడి అయిపోతూ ఉంటుంది. ఈవినింగ్ అయితే చపాతీలు అలా కాలుస్తాను, కానీ మార్నింగ్ అయితే ఎందుకో పిల్లలు లేట్గా లేస్తారు, మళ్ళీ వాళ్ళని స్కూల్కి వదిలిపెట్టాలి, ఇంకా పూరీలు ఇవన్నీ చేశానంటే లేట్ అయిపోద్ది అని చెప్పేసి ఎక్కువ నేను దోశ ఇడ్లీ వేస్తూ ఉంటాను. ఇంకా అందుకని వద్దు పులుసన్నం చేయమని చెప్పారనమాట. ఇంకా సరే అని చెప్పి అన్నం వండేసి ముందు పులుసన్నం అయితే కలుపుతున్నాడు. ఇక్కడ స్వామి కలుపుతున్నాడు, నేను అన్నం వండేస్తేను ఇంకా స్వామి అయితే కలుపుతున్నాడు. ఉప్పు చూడకూడదు కదండి, ఇంకా తనైతే పర్ఫెక్ట్గా వేస్తాడనమాట. అందుకని అన్ని దగ్గర పెట్టేస్తే తనైతే కలిపేశాడు. చూసారు కదా కన్ను చూడండి, అస్సలు కన్ను తెరవనీయట్లేదన్నమాట. అందుకే లైవ్ కూడా చేయట్లేదండి. పిల్లలైతే ఇప్పుడే స్కూల్కి వెళ్ళారు, 9:15 అయింది. మార్నింగ్ అయితే పులిహోర, టిఫిన్లోకి పులిహోర చేశాను, అలా క్యారేజ్లోకి గుత్తి వంకాయ చేశాను. చూపిస్తాను, చూస్తుండండి మీకు బ్యాక్ కెమెరా పెట్టి. పులిహోర కొంచెం అయితే మిగిలింది, ఇదేమో గుత్తి వంకాయ పిల్లలకి పెట్టంగా కొంచెం మిగిలిందనమాట నాకు. ఇదేమో స్వామికి తీసి పెట్టాను, ముందుగానే తీసి పెట్టిన తర్వాత పిల్లలకి క్యారేజ్ పెట్టాను. ఇది స్నాక్స్ అనమాట, స్నాక్స్ పిల్లలకి పెడితే మిగిలినవి ఉన్నాయి. మిషన్ దగ్గర కూడా బ్లౌజులు అయితే ఎక్కువ ఉన్నాయండి, మీకు ఆల్రెడీ చూపించాను కదా. ఇంక ఈ టైంలోనే కన్ను అయితే ఇలా అయింది. ఇంకా మిషన్ కుట్టాలన్నా మనం ఆటే కూర్చొని కుడుతూ ఉండాలి. అస్సలు కంట్లో నుంచి నీళ్ళు కారుతూ ఉన్నాయన్నమాట. నిన్నైతే మరీ ఎక్కువగా ఉండింది, ఇంక ఈరోజన్నా కొంచెం పగిలినట్టుంది. ఇంతకుముందు అయితే నైట్ ఉదయం అలా కుడుతూ ఉండేదాన్ని, ఇప్పుడు అసలు ఒక్కటి కుడదామన్నా కూడా ఓపిక రావట్లేదు. ఇంక చూడాలి, దగ్గర పడిపోతూ ఉంది. మళ్ళీ ఆదివారం ఏమో స్వామి వాళ్ళు ఇడుముడు కట్టించుకుంటారు కదా, ఇంకా ఆ రోజు అయితే కుదరదు. చూస్తాను, మధ్యాహ్నం కొంచెం వీలుంటే అన్న బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. కొంతసేపు కుట్టి కొంతసేపు అట్లు ఇట్లు తిరిగాన దాన్ని పూర్తి చేయాలన్నమాట. వీడియో అయితే నిన్న పెట్టాను, కానీ ఈరోజు చూస్తాను. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సాయంత్రం దాకా కొన్ని క్లిప్స్ అయితే తీద్దాం అనుకుంటూ ఉన్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా నేనైతే నిన్న ఒక బ్లౌజ్ కట్ చేసి పెట్టినానండి. ఇంకా మిషన్ ఎక్కడానికి స్వామి కొంచెం కావిల దాకా వెళ్ళాలి అని చెప్పారనమాట. ఇంక సరే ఎక్కినా మనకి బ్లౌజ్ అంతా అయిపోదు కదా అని చెప్పేసి కటింగ్ అయితే కొంచెం ఫాస్ట్గానే చేసేసుకుంటానండి. త్వరగా అయితే చేసేసుకుంటాను, కుట్టే అంత టైంలో అయితే చేయను అనమాట. అందుకే సరే ఖాళీగా ఈ ఒక్క అరగంట నేను ఏటీఎం దాకా వెళ్ళొస్తాను అని చెప్పారు. సరే ఈ అరగంట ఎందుకు ఖాళీగా ఉండాలి అని చెప్పేసి ఇంకా బ్లౌజులు అయితే కట్ చేయాల్సినవి ఉంటే పెద్దవాళ్ళు అండి, ఇవి పండక్కి అడిగారు వాళ్ళు కూడా. ఇంక కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇంక స్వామి అయితే వచ్చేసారు. ఇంకా బట్టలన్నీ ఆరేసేసాను అనమాట. చూసారు కదా మబ్బుగా ఉంది. నిన్నటి నుంచి అంటే ఒక 2-3 రోజుల నుంచి అలానే ఉంది. అందుకే ఈ కొబ్బరి కూడా ఎండలేదు, అనవసరంగా కట్ చేశాను రా అనిపించింది. ఎందుకంటే మాకు ఎండ ఎక్కువ తగలదండి, అందుకని బాగా ఎండవన్నమాట. ఈ క్లిప్ వచ్చేసి నిన్న కాదండి, మొన్న తీసాను. ఇది హాస్పిటల్కి వెళ్ళాను అనమాట. మొన్న అయితే అసలు చలి జ్వరం వచ్చేసినట్టు అనిపించేసింది. ఇంకా సరే అని హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి వెళ్ళినా కూడా వాళ్ళు ఏం చెప్పలేదండి, అది వేడికి వల్ల వచ్చింది కదా, దానికి అదే పగిలిపోద్దమ్మా అని చెప్పేసి కొన్ని డ్రాప్స్ అయితే ఇచ్చారనమాట కంట్లో వేసుకోవడానికి. ఇంకా ఆ క్లిప్ కూడా అలాగే ఉందని చెప్పి దీంట్లో యాడ్ చేశాను. ఇంకా మేమైతే బయలుదేరేసామండి. ఇంకా మధ్యలో చూసారు కదా ఫుల్ వర్షం పడుతుందన్నమాట. ఇంక సరే అని చెప్పేసి అక్కడక్కడ ఆగుతూ వెళ్ళిపోయాము. అక్కడ పని చూసుకొని ఇంటికి వచ్చేతలకి 6:30 అయిందండి. హడావిడిగా పిల్లల్ని కూడా అప్పుడు వెళ్ళి తీసుకొచ్చామన్నమాట. ఇంకా ఇంట్లో పని చేసేసుకొని ఇంకా మార్నింగ్ గుత్తి వంకాయ కర్రీ చేశాను కదా, ఇంకా మధ్యాహ్నం మేము రాలేదన్నమాట. ఆ కర్రీ అలానే ఉండిపోయింది. నేను ఆల్రెడీ స్వామికి తీసాను కాబట్టి ఇంకా పొడన్నం కూడా ఉండిపోయింది కదా, తినలేదు కదా, అది మేము తిన్నామండి. ఇంకా కూర వేసుకొని స్వామి అయితే దోశ పోయించాను స్వామి వరకు. ఇంకా దోశ అయితే తినేశారనమాట.
ఇంక ఇది నైట్ అండి. సరే ఒక బ్లౌజ్ అన్నా కుడదాంలే మళ్ళీ, అంటే నిన్నటి వీడియో కదా, ఈరోజు కూడా నేను బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ రేపు బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలి కదా, ఇంకా మళ్ళీ స్వామి కొండకు వెళ్ళే పనులు ఉన్నాయి. ఇంకా శారీస్ అయితే ఎక్కువ ఉండిపోయాయి ఆ కుర్చీల్లో, మొత్తం శారీస్ అనమాట. రాత్రి కూడా ఒక 2 శారీస్ అయితే తెచ్చి ఇచ్చారు. ఇంకా అందుకని నైట్ ఈ బ్లౌజ్ కుట్టి పడుకున్నాను. ఇదేనండి ఈరోజు వీడియో అయితే.